కాలేజ్ అంటే దేవాలయం, గురువులంటే దేవుళ్ళలాగా భావిస్తాం మనమందరం కూడా. అమ్మ, నాన్న తర్వాత గురువు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాం. అంటే అమ్మ, నాన్న తర్వాత గురువులనికే మనమంతా గొప్ప స్థానాన్నిచ్చి గొప్పగా నిలబెడతాం. కానీ ఈ గురువుల వ్యవస్థ, ఈ కాలేజ్‌ల వ్యవస్థ అనేది ఎక్కడికి పోతుందనేది ఇప్పటి పరిస్థితుల నిజంగా ప్రశ్నార్థకంగానే మారింది. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటుంది మల్లారెడ్డి కాలేజ్‌లో జరిగిన మూవీకి సంబంధించి 'టాక్సిక్' మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రచ్చ గురించి, ట్రోల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కాలేజ్‌లలో ఎందుకు జరుగుతాయి అవన్నీ పక్కన పెడితే, ఈ మల్లారెడ్డి కాలేజ్ అనేది ఒక బ్రాండ్, ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది. మంత్రి మల్లారెడ్డి కాలేజ్ అనేది ఒక అందులో చేరాలని చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, చేరుతారు. మంచి విద్యని నేర్చుకోవడానికి అక్కడ జాయిన్ అవుతారు. కానీ అక్కడ జరుగుతుంది ఏంటి అనేది గూడా ఒక్కసారి విద్యార్థులకు గాని, తల్లిదండ్రులకు గాని క్వెషన్ మార్క్‌గానే మిగిలిపోయింది. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అనేది ఇవాళ కొత్తగా గాదు ఆ కాలేజ్‌లో జరగడం. చాలా మూవీస్ అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తూ జరిగింది. మొన్నటికి మొన్న చూసుకోవచ్చు 'యానిమల్' మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ గూడా జరిగింది. ఇది ఒక ఏమంటారు వాళ్ళు ఒక కమర్షియల్ వేగా తీసుకొని ఆ మూవీస్ అయితే అక్కడ రిలీజ్ చేసుకుంటున్నారు. ఒక ప్లాట్‌ఫార్మ్‌గా తీసుకున్నారు. కాకపోతే దీనికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, ఒక రకమైన ఏంటంటే మేము విద్యని నేర్చుకోవడానికి ఇక్కడికొస్తున్నాము. మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఇక్కడికి తీసుకొస్తున్నారు. అయినా ఇట్లాంటివి ఈ కాలేజ్‌లో జరిగితే వాటిపైన చెడు ప్రభావం పిల్లల పైన ఉంటుంది కదా! అని గూడా కొంత నెగెటివ్ అయితే ఉంది. నిజంగా 'ప్రీతి రెడ్డి' మాట్లాడిన 'యానిమల్' మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ అప్పుడు మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తుపెడితే ఆమె ఏమన్నదంటే 18 ఇయర్స్ ఉన్నారు గదా! మెచ్యూర్డ్‌గా ఉన్నారు గదా పిల్లలు. ఏమైతది అని అన్నది. నిజంగా 18 ఇయర్స్ ఉన్న పిల్లలైనా సరే, మెచ్యూర్డ్‌గా ఉన్నా సరే, ఒక 10 సార్ల అటు సైడ్ పోకపోయినా, ఒకసారి పోకుండా ఉంటారు, రెండోసారి పోకుండా ఉంటారు, నాలుగోసారి పోకుండా ఉంటారు. కానీ 10 ఈవెంట్‌లు జరిగినప్పుడు ఒక్క ఈవెంట్ అటెండ్ కాకుండా ఉంటారా? నిజంగానే కమర్షియల్ వేలో మీరు తీసుకోవాలనుకుంటే దాన్ని కమర్షియల్ బిల్డింగ్ జేసుకోవచ్చు గదా! కాలేజ్‌లా ఈవెంట్స్ చేస్తే పిల్లల భవిష్యత్తేంటి? ఆ పిల్లల భవిష్యత్తు ఖరాబయితుందని ఒక దిక్కు ఏమంటారు విద్యార్థుల పేరెంట్స్ గావచ్చు, చాలా మంది బయటికొచ్చి ఏంటి ఇదంతా మా పిల్లల్ని చదువుల కోసం పంపిస్తే ఇట్లానా అని గూడా చాలా మంది పేరెంట్స్ బయటకొచ్చి వాయిస్ ఇస్తున్నారు. కానీ మీ కమర్షియల్ మీ వాటి కోసం మీరు ఎంతవరకు ఇది జేయడం కరెక్ట్ అసలు? మీరు ఒక డాక్టరు మీకు నాలెడ్జ్ ఉంది వీటిపైన ఇవి జేయడం ఎంతవరకు కరెక్ట్? పిల్లల భవిష్యత్తు ఏంటి అని మీరు ఒక్కసారైనా ఆలోచించారా? మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నా అంటే కొంతమంది పిల్లలు మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తారు, ఆలోచించరు. కాకపోతే పెరుగుతున్న పరిస్థితులు అవిటికి గూడా చాలా మంది అట్రాక్ట్ అయితూ ఉంటారు ఖచ్చితంగా. అంతగా కావాలి అనుకుంటే ఏదన్నా మంచి 1, 2 సినిమాలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ గాని చేసుకోండి. దాంట్లో తప్పేముంది? ఏదైనా మంచి ఇంపార్టెంట్ ఉన్నప్పుడు పీరియాడిక్ మూవీ గాని, హిస్టారిక్ మూవీ గాని, హిస్టరీని తెలిసే మూవీస్ ఉంటాయి గదా! అవిటికి ప్రొజెక్ట్ చేపించేది అవిటికి అలో చేసుకోండి. వీటికి అన్నిటికి ఉన్న వాటికి, లేని వాటికి అన్నిటికి చేస్తే పిల్లల మీద ప్రభావం ఉంటుంది గదా! ఎంతో కొంత. మిమ్మల్ని నమ్మి, మీ కాలేజ్‌ని నమ్మి ఒక బ్రాండ్ అని మీ కాలేజ్‌లో జాయిన్ అయితే ఎక్కడి వరకి పిల్లలు ఏం జేసుకుంటరు? ఒక డాక్టరో, ఒక ఇంజినీరో ఏదో గావాలని వాళ్ళ తల్లిదండ్రులు కలలు గని ఇంటి దగ్గర ఎంతో కొంత కష్టం చేసి చాలా కష్టపడుతుంటారు వాళ్ళు. మా పిల్లలు మల్లారెడ్డి కాలేజ్‌లో చదువుకుంటున్నారు. ఇది, అది అని చాలా బయట చెప్పుకుంటా ఉంటారు. మీరేమనుకుంటారు? మెచ్యూర్డ్ ఉంది అనుకుంటారు. కానీ మెచ్యూర్డ్‌గా అందరూ ఆలోచించలేరు గదా! మీకు డబ్బులొస్తున్నాయి గదా! కమర్షియల్‌గా ఈవెంట్స్ చేసుకుంటే అని పిల్లల భవిష్యత్తుని నిలబెట్టడం ఎంతవరకి కరెక్ట్? ఇదంతా విన్నారు కదా! ఈ స్టోరీలో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది? పిల్లల భవిష్యత్తు ఖరాబవుతుందా? ఖరాబవుతలేదా? అసలు మేనేజ్‌మెంట్ చేస్తుంది కరెక్టేనా? కాదా? వీటి మీద మీ కామెంట్స్ చేయండి.